ఎలా జరిగింది ఎగ్జాక్ట్గా అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అలాగే పోలీసులు సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా విచారణ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. సో అక్కడ అసలు ఆ ఫుటేజ్లో ఏం రికార్డ్ అయింది, ఎలా జరిగింది అనేది కూడా ఆర్టీవీ తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది, ఆ విజువల్స్ని సంపాదించే ప్రయత్నం చేస్తుంది. మీకు మరికొద్దిసేపట్లో ఈ అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించబోతున్నాం. ఈ ఘటన పట్ల మీ అభిప్రాయాలు ఏంటనేది కూడా మాతో పంచుకోండి, కామెంట్ చేయండి. స్క్రీన్లో చూస్తున్నారు ఆ యువతికి సంబంధించిన ఫోటో అండ్ ఐడి కార్డ్ కూడా మేము చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఆ యువతే ప్రాణాలు కోల్పోయింది. ఐశ్వర్య ఇప్పటికే ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్లో ఉంది. తను మరొక 1 ఇయర్లో డాక్టర్గా తాను స్టెత్ మెడలో వేసుకోవాల్సిన ఒక విద్యార్థి. మరోవైపు ఆ తండ్రి కూడా ప్రాణాపాయ స్థితి నుంచి త్రుటిలో తప్పించుకున్నట్లుగా తెలుస్తుంది. అలాగే మీరు స్క్రీన్లో చూడొచ్చు ఆ కుటుంబ సభ్యులు, హాస్పిటల్ దగ్గర కుటుంబ సభ్యులు, బంధువులు అందరూ అక్కడికి చేరుకొని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరికొద్దిసేపట్లో ఆ విజువల్స్ కూడా మేము మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. సీసీ కెమెరాలో అసలు ఏం రికార్డ్ అయింది, ఆ రోడ్డు మీద యాక్సిడెంట్ ఎలా జరిగింది, కారు అతివేగమే కారణమా లేకపోతే ఇంకేదైనా మిస్టేక్ జరిగిందా, అక్కడ ఎలా వారిద్దరిని అంత ఘోరంగా ఢీకొట్టింది ఆ కారు, అసలు ఆ కారు డ్రైవ్ చేసింది ఎవరు అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఆర్టీవీ దగ్గరికి మరికొద్దిసేపట్లో మరిన్ని డీటెయిల్స్ రాబోతున్నాయి. సో మీకు ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయనేది కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇప్పటికే విద్యార్థిని మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించినట్లుగా తెలుస్తోంది. చాలాసేపు ఈ ఘటన తర్వాత ఆ రోడ్ మీద భారీగా ట్రాఫిక్ జామ్ కూడా అయినట్లుగా తెలుస్తోంది. అక్కడ యాక్సిడెంట్ జరగడం, తండ్రి కూతురు ఇద్దరూ అలా రోడ్డు మీద పడిపోవడం, చాలామంది అక్కడ గుమిగూడడం, సహాయక చర్యలకు కూడా కొంత ప్రయత్నించినప్పటికీ కూడా చాలాసేపటి వరకు అక్కడ పూర్తిగా ట్రాఫిక్ సమస్య ఏర్పడినట్లుగా తెలుస్తుంది. ఈ అంశానికి సంబంధించి తండ్రి కూడా ఇప్పటికే రెస్పాండ్ అయ్యారు. మరికొద్దిసేపట్లో అంటే ఆ ఘటనలో ఏం జరిగింది అనేది కూడా తండ్రి చెప్తున్నట్లుగా తెలుస్తుంది. ఆ డీటెయిల్స్ కూడా మరికొద్దిసేపట్లో మేము మీకు అందించబోతున్నాం. తండ్రి ఏం చెప్తున్నాడు ఘటనకు సంబంధించి, మరి కారు డ్రైవర్ ఏం చెప్తున్నాడు, ఆ ఘటన ఎలా జరిగింది, సీసీ కెమెరాలో ఏం రికార్డ్ అయింది, అండ్ స్థానికులు ఏమంటున్నారు ఈ ఘటనకు సంబంధించి. మరోవైపు బంధువులు ఎలాంటి న్యాయాన్ని కోరుతున్నారు, ఆ యువతి ప్రాణాలు పోగొట్టుకున్న నేపథ్యంలో ఈ ప్రమాదంలో మరి ఏ న్యాయం చేయగలుగుతారు ఆ కుటుంబానికి అనేది కూడా ఇప్పటికే వారు డిమాండ్ చేస్తున్నారు. న్యాయం జరగాలి ఆ కుటుంబానికి అని. చేతికి అందొచ్చిన కూతురు చదువుకొని ఇంకో సంవత్సరంలో డాక్టర్ అయ్యి తమను చాలా హ్యాపీగా చూసుకుంటుంది అనుకున్న కూతురు ఇలా రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం, తండ్రి కూడా ప్రాణాపాయ స్థితి నుంచి త్రుటిలో బయటపడడం చూస్తున్నాం. ఆ కుటుంబం అంతా కూడా షాక్లో ఉన్నారు. ఆ బంధువులంతా కూడా చాలా షాక్లో ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఎప్పటికప్పుడు ఈ కేసు విచారణకు సంబంధించి కూడా మేము అప్డేట్స్ అందిస్తూ ఉంటాం. ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్ ఆల్సో. మీరేమనుకుంటున్నారు ఈ ఘటన పట్ల కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. ఎండి సిద్దిక్ కామెంట్ చేస్తున్నారు పాపం అని. అలాగే దినేష్ కల్లూరి కామెంట్ చేస్తున్నారు, రోడ్డు క్రాస్ చేసేటప్పుడు చూసుకోవాలి, కార్ అన్నాక స్పీడ్ ఉంటుంది, సడన్గా రోడ్డుకి అడ్డంగా వెళ్తే కార్ ఎలా కంట్రోల్ అవుతుంది, సో మనమే చూసుకోవాలి, డ్రైవర్ది తప్పు ఉండదు, దాదాపుగా తప్పు ఉండదు అంటూ కామెంట్ చేస్తున్నారు. మనం కన్ఫర్మ్ చేయలేము. దినేష్, ఐ డోంట్ నో మీరు ఏం చూసి కామెంట్ చేశారో తెలీదు. ఆల్రెడీ ఆ యువతి ప్రాణాలు పోగొట్టుకుంది, కుటుంబం చాలా సఫర్ అవుతున్నారు. ఇలాంటప్పుడు సఫర్ అవుతున్న వాళ్ళనే మనం బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు. అక్కడ ఏం జరిగిందనే తెలియడం లేదు. ఇట్స్ వెరీ ఈజీ టు పాస్ స్టేట్మెంట్ని పాస్ చేయడం చాలా ఈజీ కదా. కానీ పాపం నష్టపోయిన వాళ్ళని మనం వేలెత్తి చూపించడం అనవసరంగా, కారణం లేకుండా అందులోనూ బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు. దయచేసి అలా మాట్లాడొద్దు ఎవరు కూడా. ఇప్పటికే ఆ కుటుంబం చాలా బాధలో ఉంది. ఇక మరోవైపు తప్పెవరిదని మీరు అనుకుంటున్నారు అంటూ
ఆర్టీవీ అడిగినటువంటి ప్రశ్నకు చాలామంది రెస్పాండ్ అవుతున్నారు. ఆ సమాధానం చూస్తే మోస్ట్లీ 86% కార్ డ్రైవర్ది అంటున్నారు, ఐశ్వర్యదే తప్పు అంటూ 14% మంది అంటున్నారు. మనం అప్పుడే ఒక కంక్లూజన్కి రాలేము ఈ విషయంలో. దయచేసి ఎవరు కూడా నెగిటివ్ కామెంట్స్ పెట్టొద్దు ఆ కుటుంబం పట్ల, లేదంటే ఐశ్వర్య పట్ల. ప్రాణాలు కోల్పోయింది ఆ యువతి, ఆ కుటుంబం ఎంతో బాధలో ఉంది, ఆ తండ్రి ప్రాణాపాయ స్థితి వరకు వెళ్ళి బయటపడ్డాడు, తీవ్రంగా గాయాలైనట్లుగా తెలుస్తోంది. అలాగని ఇప్పుడు డ్రైవర్దే తప్పని కూడా మనం కన్ఫర్మ్ చేయలేం. వీఆర్ ట్రయింగ్ టు గెట్ దోస్ సీసీ కెమెరా విజువల్స్. ఒకసారి అవి వచ్చిన తర్వాత మనం కూడా తెలుసుకోవచ్చు అసలు ఏం జరిగింది అనేది. బట్ అది తెలియకుండా ఎవరిని మనం బ్లేమ్ చేయలేం. అందులోనూ నష్టపోయిన కుటుంబాన్ని మనం అలా బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు. ఇప్పటికే ఆ కూతుర్ని పోగొట్టుకొని ఆ తండ్రి ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డాడు, త్రుటిలో తప్పించుకున్నాడు. ఆ కుటుంబం ఇప్పటికే చాలా బాధలో ఉంది. సో మీ అభిప్రాయాలు ఏంటి అనేది కామెంట్ చేయండి. ఒకవేళ ఈ అంశానికి సంబంధించి హయత్ నగర్ పరిధిలో జరిగింది, ఒకవేళ ఆ పరిసర ప్రాంతాల్లో ఎవరైనా మీరు ఉన్నట్లయితే ఈ ఘటనకు సంబంధించి మీకు ఏదైనా సమాచారం ఉన్నా సరే మాకు తెలియజేసే ప్రయత్నం చేయండి. మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి.